తిరుపతిలో స్వామీజీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. మార్గ మధ్యలో స్వామీజీలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓన్లీ శాంతియుతంగా మీరు స్వామివారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేది డిమాండ్ చేస్తే ఆయన వేరే విధంగా దూషించుకోవాలి. అంతా ఏం లేదు, అవసరం కూడా లేదు, రాజకీయం అసలు లేదు. తిరుపతి క్షేత్రం అనేది స్వామివారి క్షేత్రం, అది పవిత్రంగా ఉండాలా, అందరికి అందుబాటులో ఉండాలా. దాన్ని ఇక్కడ గందరగోళం చేస్తుంటే వాళ్ళని మేము ఇచ్చేస్తుంటే మీరు అడ్డుకోకూడదు. స్వామి వేరే మాట రెండో మాట రాదు. కావాలంటే మీరు మాతో ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. చెక్ చేసుకోండి అందరి దగ్గర. వాళ్ళే భయంకరమైన ధర్నాలు, ర్యాలీలు 1500 మందితో 2000 మందితో చేస్తుంటే వాళ్ళని ఏమనకుండా స్వామీజీలు మేమేదో హిందూ సంఘాలు చేసుకుంటున్నాం మమ్మల్ని అంటే ఎలా సార్? మీరు చెప్పండి. మీరు అనవసరంగా టీటీడీ పైన మీ రాజకీయ స్వలాభం కోసం దయచేసి టీటీడీని వాడుకోవద్దు. టీటీడీ అనేది రాజకీయాలకు అతీతమైనది. హిందువుల ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు దయచేసి ఇక్కడ ప్రతిష్టని ఇనుమడింపజేయండి, గౌరవాన్ని పెంపొందించండి. తిరుపతిలో మీరు పుట్టడం ఉండడం అది పూర్వజన్మ సుకృతం. దయచేసి వెంకటేశ్వర స్వామి మీద అభాండాలు వేయకండి, అక్కడ అపవిత్ర కార్యక్రమాలు ప్రోత్సహించకండి అని 2 సంవత్సరాల నుండి మేము వారికి ఉద్బోధ చేస్తున్నాం. కనీసం ఎండవలే. రోజు వెంకటేశ్వర స్వామి మీద టీటీడీ మాజీ చైర్మన్ అని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఏదైతే సౌకర్యాలు పొందారో, వెంకటేశ్వర స్వామి జీతభత్యాలు ఆయన 2 దఫాలుగా చైర్మన్గా ఉండేటప్పుడు అనుభవించారో, కృతజ్ఞత కనీసం లేకుండా వారిపైనే దుర్భాషలాడి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను బజారుకి ఇచ్చడం అనేది మేము తట్టుకోలేకపోతున్నాం. మీరు అనవసరంగా టీడీపీ కార్యకర్తలు కాషాయం కట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అట్లూరి నారాయణ ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారని ఆరోపించారు. వీఐపీ టికెట్ను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆయనపై ఆరోపణలున్నాయన్నారు. కోలాటం వాళ్లను తెచ్చి తనపైకి పంపుతున్నారని మండిపడ్డారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇంటిని ముట్టడించటానికి వస్తున్నారు అని కూడా విన్నాను. ఎవరు ఆ జగద్గురువులు? తీరా చూస్తే వాళ్ళంతా జగత్ కిలాడీలని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 2-3 రోజులుగా విపరీతంగా మాట్లాడుతున్నారు. ఈ అట్లూరి నారాయణ ఎవరయ్యా ఇతను అని కనుక్కుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ. ఈయన సనాతన ధర్మం మీద, నా మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాడయ్యా. రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్ లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. ప్లస్ వీళ్ళందరూ కూడా బిఆర్ నాయుడు తొత్తులు. అక్కడికి ఆ అర్బన్ హార్ట్ దగ్గరికి మా వాళ్ళు కూడా వెళ్ళినారు. ఎవరయ్యా వీళ్ళంతా అంటే కోలాటం చేసేదానికి వచ్చిన వాళ్ళు, టిఫిన్ పెట్టిస్తామంటే వచ్చిన వాళ్ళు, వాళ్ళ కాషాయం తొలగించేశారు ఈ అట్లూరి నారాయణ. ఈ రోజున తిరుపతిలో స్వామీజీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు ఫోన్లో. గోపినాథ్, మనం చూస్తున్నాం స్వామీజీలు, తిరుపతిలో స్వామీజీలు ఆందోళన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే టీటీడీ ధార్మిక సంస్థని అంటే వివాదాలకు నిలయంగా మారుస్తున్నారు, లేదంటే రకరకాలుగా అంటే అక్కడ ఏదో జరిగిపోతుందంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాన్ని ఎదుర్కోవాలి తప్ప ఇట్లా అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఒక మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా
హిందూ సంఘాలు పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతిలో ఆందోళన చేయడం జరిగింది. అయితే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇలానే కనుక కొనసాగితే ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం, ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడా కూడా తగ్గకుండా ఈ రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9:30 నుంచి కూడా దాదాపుగా 100 నుంచి ఒక 150 మంది సాధువులు, హిందూ సంఘాలు వీళ్ళందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే తిరుపతి పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకుని ఎక్కడ కూడా ఉద్రిక్తలు కొనసాగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. స్వామీజీలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని భూమని ఇంటిని అంటే ముట్టడిస్తారని తెలుసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఆ భూమని ఇంటికి పెద్ద ఎత్తున రావడంతో రెండు వర్గాలకు సంబంధించి ఆందోళన జరుగుతుంది, ఘర్షణలు జరుగుతాయనే ఆలోచనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే స్వామీజీలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ లోపల భూమన కరుణాకర్ రెడ్డి కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. స్వామీజీలుగా వచ్చిన వాళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ అంటూ కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించి మరి కూడా మాట్లాడిన నేపథ్యంలో మరింత ఉధృతులు అనేది కొనసాగుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పైన, తిరుమల పవిత్రత పైన దెబ్బతీసే విధంగా మాట్లాడితే కఠినంగా మేము ఉంటాము, రేపు కూడా ఆందోళన నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.